ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నేను ఇక్కడ గౌరవించి ఇక్కడ రావడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు దీన్ని ఆస్తి గొడవలు అని అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, తిరుపతిలోనూ చెప్పాను, అంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు అదే మాట మీద ఉంటాను. నేను ఇది ఆస్తి గొడవలు కాదు. అండ్ ఫస్ట్ ఎఫ్ఐఆర్లో నేను 4 నెలల ముందు దౌర్జన్యంగా ఇంటికి వచ్చారని చెప్పారు, బట్ అది జరగలేదు. ఎప్పుడు 1.5 year బ్యాక్ వచ్చి అండ్ మేము ఇక్కడే ఉంటూ ఇక్కడే వైఫ్, మా పిల్లలు, అమ్మ, నాన్న అందరి కలిసి ఉంటూ హ్యాపీగానే ఉన్నాం. కాకపోతే ఏదైతే క్యాంపస్లో జరుగుతుంది, ట్రస్ట్లోను ఆ సొసైటీలోను జరుగుతున్న విషయాలు అంటే స్టూడెంట్స్కి ఇబ్బంది కలిగేది, ఈ హాస్టల్స్ వల్ల ఇబ్బంది కలిగేది, ప్రైవేట్ హాస్టల్లోకి జరిగే దౌర్జన్యాలు, ఇవన్నీ నేను అడిగేదానికి క్యాంపస్లో ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని అండ్ ట్విట్టర్ ద్వారా అడిగాను, పర్సనల్గా మెసేజ్లు చేశాను. ఇలా స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని అడిగితే ఐ విల్ సూ దెమ్ అని చెప్పాడు ఆయన. నా వాట్సాప్ మెసేజ్లు అవన్నీ నేను సబ్మిట్ చేస్తున్నాను. అంటే పిల్లల్ని క్వశ్చన్ చేస్తే పిల్లల్ని సూ చేస్తాం, మన దగ్గర చదువుకునే పిల్లల్ని. వాళ్ళ తల్లిదండ్రులని మీరు సూ చేస్తారా? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ నేను రైజ్ చేశాను. కూర్చొని మాట్లాడదామని చెప్పి నేను క్వశ్చన్ చేసేసరికి ఇమీడియట్గా అది వాళ్ళకి నచ్చక దీన్ని ఒక ఆస్తి గొడవలుగాను అండ్ వీడు తాగేసి వచ్చి ఇంట్లో అందరిని కొడుతున్నాడని చెప్పో ఇంకా రకరకాలుగా నెరేటివ్స్